సార్, రాష్ట్రంలో అయితే వివిధ కార్పొరేషన్ల కింద కొన్ని వందల కోట్ల నిధులు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వాలన్నీ కూడా సక్రమంగానే వినియోగించినట్లుగా తెలుస్తూ ఉంది. మరి ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ అలాగే కాపు కార్పొరేషన్ నిధులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులో ఉన్నటువంటి నిధులు గోల్మాలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఒక కార్పొరేషన్లో కాదండి, రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా గోల్మాల్ చేశాడు 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా చెప్పినవి చేశాను, చెప్పనివి కూడా చేస్తానని చెప్పేసి మభ్యపడుతున్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరిట చేసినటువంటి ఏ ఒక్క నవరత్నాన్ని కూడా అమలుపరచలేదు. అమలుపరచకపోగా నిధుల్ని బదలాయించి జే ట్యాక్స్ రూపంలో వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి దోచిపెట్టేటువంటి వ్యవహారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అందుకే దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఈ రోజున అమ్మఒడి చేస్తా అన్నాడు. అమ్మఒడికి ఏం చెప్పాడు? రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకి విద్యార్థులందరికీ కూడా ఇలా డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఇస్తానని చెప్పిన తర్వాత మరి ఏదైతే బడ్జెట్ సెషన్లో ఉందో దాంట్లో 83 లక్షల మంది విద్యార్థులకు డబ్బులు అందజేస్తా అన్నాడు. కానీ కేవలం 43 లక్షల మందికి మాత్రమే అని చెప్పి తేల్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి 43 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి పథకం ఇవ్వాలని చెప్పేసి ఒక కారణాన్ని చూపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నుంచి నిధులను దారి మళ్లించాడు. అందులో కూడా ఒక 6 లక్షల మందికి మాత్రమే 15,000 రూపాయల చొప్పున అమ్మఒడికి కేటాయించి దాంట్లో కూడా మళ్ళీ పాఠశాల విద్యా కమిటీల పేరుతోటి జే ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. 400 కోట్ల రూపాయలకు జే ట్యాక్స్ వసూలు చేశాడు. ఇలా ఎస్సీ కార్పొరేషన్ను చంద్రబాబు నాయుడు గారు 2014లో కంబద్దీకరించాడు. ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించాడు, బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించారు, ఎస్టీ కార్పొరేషన్ నిధులు కేటాయించారు. నిధులు కేటాయించి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి కోచింగ్ సెంటర్లకి పేద విద్యార్థులను, ఎస్సీ విద్యార్థులను పంపించి వాళ్ళని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు ఏదైతే రేపు కానిస్టేబుల్స్ అదేవిధంగా ఎస్ఐ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి శిక్షణ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఉపాధి అవకాశాల కోసం ఎత్తుక్కుంటున్నటువంటి వారికి వారికి ఇష్టమైనటువంటి రంగాలలో వాళ్ళకి వాహనాలు ఇచ్చి వాళ్ళని కూడా ఆర్థికంగా చేయూతనిచ్చడం జరిగింది. ఎస్సీ విద్యార్థులు ఎవరైతే విదేశాలు పోయి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడం జరిగింది. బీసీ కార్పొరేషన్ నుంచి కూడా బీసీ విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఐఏఎస్ చదువుకోవాలన్నా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చదువుకోవాలన్నా లేకపోతే ఎస్ఐ ఎగ్జామ్ రాయాలన్నా వాళ్ళకి కావాల్సినటువంటి నిధుల్ని బీసీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఎన్టీఆర్ ఓవర్సీస్ స్కీమ్ కింద వాళ్ళందరికీ కూడా 15 లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పటికే విదేశాలు పంపించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా కాపుల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ అదేవిధంగా ఉపాధి అవకాశాల కోసం ఎదుర్కొంటున్నటువంటి యువకులందరూ కూడా వారు ఏ రంగంలో అయితే స్థిరపడాలనుకుంటున్నారో ఆ రంగానికి సంబంధించి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయడం కోసం వాళ్ళకు కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కాపు విద్యార్థులు బయటికి పోవడానికి వాళ్ళకు కూడా మరి విదేశీ విద్య కోసం 15 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా ఏదైతే ఎస్సీ మన కానిస్టేబుల్, ఎస్ఐలు ఉద్యోగాల కోసం వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కోచింగ్ సెంటర్లు కూడా చంద్రబాబు నాయుడు గారు వారికి కోచింగ్ ఫీజుతో పాటు హాస్టల్ సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ఈ విధంగా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, కాపు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పేద విద్యార్థుల్ని అదేవిధంగా నిరుద్యోగుల్ని లేకుంటే ఏదైతే ఉపాధి కోసం వేచి చూస్తున్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వారందరిని కూడా పైకి తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ నిధులను వినియోగిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పథకం కోసం అని చెప్పి ఒక నకిలీ మాటలు, ఒక బూటకం మాటలు చెప్పి నిధులను దారి మళ్లించి జే ట్యాక్స్ రూపంలో ఒక పక్కన వాళ్ళ కార్యకర్తలు జేబులు నింపడమే కాకుండా 8,600 కోట్ల రూపాయలు ఈ 3 కార్పొరేషన్స్ నుంచి నిధులు దారి మళ్లించి కేవలం 2,000 కోట్ల రూపాయలతో 6 లక్షల మందికి మాత్రమే ఈ రోజున అమ్మఒడి పథకాన్ని అది కూడా ఉన్నత వర్గాలకి కేటాయించి బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు పాఠశాలకు వెళ్తా ఉన్నారో వాళ్ళ అన్నలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే ఫీజు రియంబర్స్మెంట్, వసతి స్కీమ్ కిందనో ఎక్కడ విద్యార్థున్నత కానీ వసతి కార్యక్రమంలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి ఏదైనా సరే బెనిఫిట్ జరిగి ఉంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఎగ్గొట్టడం జరిగింది. 2 విద్యార్థులు ఉంటే ఇంటికి ఒకరికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మోసం చేసి కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా 8,900 కోట్ల రూపాయల అమ్మఒడి పేరిట తీసుకొచ్చి 6,500 కోట్ల రూపాయల నిధుల్ని దుర్వినియోగం చేయటమే కాకుండా మరలా అమ్మఒడి కేటాయించినటువంటి నిధుల్లో నుంచి 400 కోట్ల రూపాయలు జే ట్యాక్స్ రూపంలో వారి కార్యకర్తలు జేబులు నింపడం జరిగింది.